హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అమ్మమ్మల కాలం నాటి దోసకాయ బజ్జీ పచ్చడి అండి. పేరు కొత్తగానే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లలో. ముందుగా తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఒక కడాయి తీసుకోండి, అందులో నువ్వులను వేయండి. కొద్దిగా దూరగా వేయించి వాటిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు హాఫ్ మూన్ షేప్లో ఉన్న దోసకాయ ముక్కలను కుక్కర్లో వేసుకోండి. దాంతోపాటు పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసుకొని కలుపుకోండి. ఆ తర్వాత కుక్కర్ విజిల్ పెట్టి ఓన్లీ 1 విజిల్కే తీయాలండి. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారాక ఆ ముక్కలను ఒక గిన్నెలోకి వార్చండి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేయించిన నువ్వులను వేసుకోవాలి. అందులో కొద్దిగా తగినంత ఉప్పును వేయాలండి. వేయించిన నువ్వులను మెత్తగా దంచుకోండి. మెత్తగా దంచాక ఒక గిన్నెలోకి పక్కకు తీసుకోండి. ఇప్పుడు అదే రోట్లో మనము ముందుగా వార్చిన పచ్చిమిర్చిని రోట్లో వేసుకోండి. అందులోనే వెల్లుల్లి, కాస్త తగినంత ఉప్పు వేసుకోండి. కొంచెం చింతపండు గుజ్జును వేసుకోండి. అలాగే ముందుగా దంచిపెట్టుకున్న నువ్వుల పొడిని వేయండి. అలాగే వార్చిన దోసకాయ ముక్కలను వేయండి. మధ్య మధ్యలో చింతపండు రసంను వేసుకొని దంచుకోండి. కొద్దిగా కచ్చా పచ్చగానే దంచుకోవాలండి, అప్పుడే పచ్చడి టేస్టీగా ఉంటుంది. రోట్లో దంచిన దోసకాయ బజ్జీని గిన్నెలోకి తీసుకోండి. ఆ తర్వాత తాలింపు కోసం ఒక కడాయిలో నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, 2-3 రెమ్మలు ఎండుమిర్చి, అలాగే అందులోనే కరివేపాకు వేసుకోండి. అంతేనండి, ఈజీగా టేస్టీగా అయిపోయే దోసకాయ బజ్జీ పచ్చడి రెడీ. Bye bye, see you in next recipe and do support my channel.